ఏదైతే ఉందో వారు జపనీస్ ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ సంప్రదాయాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ దార్శనికతని భాషలో ప్రవేశపెట్టినటువంటి ఈ కవిత్వ నిర్మాణంలో ముఖ్యంగా వాళ్ళు హైకూలు నిర్మించేటప్పుడు, హైకూలు రాసేటప్పుడు పాటిస్తూ వచ్చారు. అందువలన అనుకుంటాను నేను, ఆయన తన అప్నీ బాతలో చెప్పినట్లుగా నేను కూడా ఇంచుమించుగా చాలా చోట్ల హైకూల్లో ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలని కూడా నేను హైకూల్లో చెప్పడానికి కొంత ప్రయత్నం చేశానని చెప్పి 300 హైకూల్లో దగ్గరగా ఒక 10-12 హైకూల్ని ఆయన తెలుగు పండుగల గురించి, లోక్ సంస్కృతి అంటే జానపద సంస్కృతి అని మనం తెలుగులో అంటాము, ఆ లోక్ సంస్కృతికి సంబంధించినటువంటి పండుగలు లేదా ఆ సంప్రదాయాల్ని ఆయన హైకూల్లో 3 వాక్యాల్లో చెప్పే ప్రయత్నం అయితే మాత్రం ఆయన చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిజానికి చెప్పాలంటే ఈ హైకూ కవిత్వం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఇది ప్రకృతి చిత్రణతోటి నిర్మాణం జరుగుతూ ఉంటది. నిజానికి అంటే ప్రకృతి చిత్రణ అంటే ఇక్కడ మనం రొమాన్సిజం లేదా సత్యందతావాద భావకవిత్వం తెలుగులో అన్నట్లుగా కాకుండా, ప్రకృతి ప్రేమ ఒకటే కాకుండా ఇక్కడ వీళ్ళు చేసేటువంటిది హైకూ కార్లు లేదా హైకూ రచయితలు, ఈ కవులు ఏం చెప్తారంటే ఇక్కడ దాని పరిరక్షణ కూడా, ప్రకృతి పరిరక్షణ, ఆ ప్రేమ, ఆ ప్రకృతి సౌందర్యాన్ని పరిరక్షించే విధంగా వారి దార్శనికతని నిర్మాణం చేయడానికి వాళ్ళు ముఖ్యంగా ప్రయత్నించడం జరుగుతూ ఉంటది. అయితే ఇది ఇతర భాషల్లోకి, ప్రపంచ భాషల్లోకి ఎప్పుడైతే అనువాద మాధ్యమంగానో లేదంటే ఆ నిర్మాణ సిద్ధాంతాలని అనుసరించి అటు హిందీలో కానీ లేదా ఇటు మన మాతృభాష అయినటువంటి తెలుగులో కానీ చాలా మంది ఆ 5-7-5 లేదా 3 పంక్తులు ఇక్కడ ఎక్కడా కూడా మీకు నాణ్యంలోగా ఏదో ఒక చిన్న చరుపు పంచు మనకు కనిపించవు. కానీ ఒక నిగూఢమైనటువంటి ఒక దార్శనికత, ప్రకృతి ఎడల వారికి ఉన్నటువంటి తాదాత్మ్యత, ఇవన్నీ కూడా హైకూకారులు లయప్రాసల్ని పాటించకపోయినప్పటికీ కూడా తమ దార్శనికతని, తమ అనుభవాల్ని ఆ కవిత్వం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. అదే కోవలో మన ఈనాటి ఈ హైకూకార్ ఉప్పలదాడి వెంకటేశ్వర గారు కూడా ఆ ప్రయత్నమే చేసినట్లుగా నాకు కనిపిస్తా ఉంది. ఆ శీర్షిక కూడా शब्द और अर्थ में सामंजस्य साहित्य कहा जाता है, संस्कृत में एक कहावत है. అందరికీ తెలిసిన విషయమే అది. శబ్దము దాని యొక్క అర్థము యొక్క సామంజస్యమే హితస్య భావ సాహిత్యం అని చెప్పి సంస్కృతంలో చెప్తారు. అందరికీ పనికొచ్చేది అదే సాహిత్యం. ఈ సాహిత్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఈ శబ్దానికి మించినటువంటి అర్థాన్ని ఏమన్నా ఇస్తా ఉందా ఈ హైకూ కవిత్వం? అది ఎక్కడ జరుగుతూ ఉంది? అందుగురించనే హైకూ కవిత్వంలో ఏం చెప్తారంటే, నిజానికి ఇది ఒక్క క్షణంలో అంటే ఒక స్నాప్ షాట్ లో పాఠకుల వరకు తమ భావాల్ని చేరవేయగలిగేటువంటి నిపుణత ఈ హైకూ రచయితలకు కావాలి. అది ఎప్పుడు చేరతది అని అంటే, ఉదాహరణకి జబ్ బి రోయా వికల్ మన్ మేరా तुमको पाया, एक హైకూకార్ ने लिखा था. उदाहरण के लिए फिर एक बार मैं दोहरा रहा हूं, మరలా ఇంకొకసారి మీకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. जब भी रोया विकल मन मेरा तुमको पाया. जब भी रोया అంటే నేను ఎప్పుడైతే రోదిస్తూ ఉన్నానో, నా మనసు బాధపడుతుంది. హరిదాస్ అయితే మాయమైపోయాడు, నిరాశ మాత్రం మిగిలింది. ఎక్కడ చూసినా నిరాశ అలుముకుని ఉంది, ఛాయి. ఎందుకంటే సాధారణంగా సంక్రాంతి అంటే ఏంటి? వెలుగు, మకర సంక్రమణం. ఈ వెలుగులో మనకు కావలసినటువంటి వెలుగు మాయమైపోయింది. ఎందుకని? హరిదాస్ లేడు అక్కడ. ఎక్కడ చూసినా నిరాశ మాత్రమే అలుముకుని ఉంది. గత 2.5 సంవత్సరాలుగా చాలా మంది ఈ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పండుగలకి నెలవైనటువంటి ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ చాలా మంది సంస్కృతి సంప్రదాయాలను పాటించలేకపోయినటువంటి వారు, ముఖ్యంగా సంక్రాంతి వచ్చినా ఆనందం లేకుండా పోయింది. అందువలన సంక్రాంతి ఆయి, హరిదాసు గాయబ్, నిరాశ ఛాయి. ఎక్కడ చూసినా నైరాశ్యమే అలుముకొని ఉందని చెప్పేసి చెబుతూ ఈయన కింద ఇంకొక ప్రయోగం చేశాడండి ఆ పేజీలో.
పృష్ఠ సంఖ్య 17 में ఆ సంక్రాంతి అనేటువంటి దానికోసం హరిదాస్ అనే దానికోసం ఒక పారాగ్రాఫ్ లో ఆయన వివరణ ఇవ్వడం కూడా, హరిదాస్ అంటే ఎవరు అనేది హిందీ పాఠకులకి తెలియకపోతే ఆ పాఠకులు ఆ శ్రోతల వరకు ఇది చేరడానికి కష్టం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2-3 చోట్ల కూడా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన ఎక్కువగా ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో ఇందాక మీకు చెప్పినట్లుగా ఉత్తరాలు రాసుకోవడం అనేటువంటి కనుమరుగైపోయింది. ఈ కనుమరుగైపోవడం వల్ల అందరూ కూడా ఈమెయిల్స్, ఈ పోస్టులు, టెలిగ్రాఫ్లు, అందరికీ తెలుసు, మీ అందరికీ మనం ఇది పోస్ట్ ఆఫీసులోని అది కూడా రద్దు అయిపోయింది. ఇది పంపించడం అదే టెలిగ్రాఫ్ ద్వారా టెలిగ్రామ్ అప్పుడు తీస్తారండి, అది కూడా రద్దు అయిపోయింది. ఇవాళంతా కూడా వాట్సాప్, ఈ సోషల్ మీడియా ద్వారా మాత్రమే మెసేజ్లు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఈ ఆభాసి పట్టల్ అంటే దీని మీద జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా చేయడం. అందుకు నేను ఏమంటాడంటే, చిట్టి ఆయిరే మన్ హమ్ సబ్కే దూరీకే పరే అంటే ఇతరుల్ని, ఎవరో ఒక నవలా రచయిత కవి చెప్పాడు, దూరాలను కలిపే దారాలే ఉత్తరాలు అన్నాడు ఒకసారి. అంటే ఈ దూరాలన్నింటినీ కలిపేసిద్ది. ఉత్తరాల ద్వారా సాహితీవేత్తలుగా తయారైన వాళ్ళు చాలా మంది ఈ దేశంలో మనకు తెలుసు, బహుశా పెద్దలందరికీ కూడా తెలుసు. ఇందిరా ప్రియదర్శిని తన తండ్రి రాసినటువంటి ఉత్తరాలు చదివే, అందువల్ల పత్ర సాహిత్యం మీద కూడా చాలా పరిశోధన జరిగింది, జరుగుతుందో కూడా ఇప్పుడు ఇంకా ఈ దేశంలో. చిట్టి ఆయిరే అంటే ఉత్తరం కనుక వచ్చింది అనుకోండి, మన్ హమ్ సబ్కే దూరీకే పరే, ఆ దూరాలన్నీ కూడా తొలగిపోతాయి మనందరి మధ్యన. ఉత్తరం వస్తే ఎంతో ఆనందం. ఇవాళ ఉత్తరం రావడం అనేటువంటి పోస్ట్ వచ్చిందంటే చాలా ఆనందపడిపోయేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అదే విధంగా ఇలాంటి ఉదాహరణలు చాలా మనం చెప్పుకోవచ్చు. ఈయన బదలా గాంవ్ देखते देखते ही खंडहरों में अన్నారు. प्रथम पंक्ति में बदला गांव 5 अक्षर, देखते देखते ही खंडहरों में अंतिम पंक्ति है. మీకు అందు గురించనే ఈయన ప్రకృతి చిత్రణ, ప్రకృతి పర్యవేక్షణ, సంరక్షణ వాటితో పాటు సమకాలీన సమస్య అయినటువంటి ప్రపంచీకరణ నేపథ్యాన్ని కూడా ఎక్కువగా ఆయన స్పృశించడం జరిగింది. సామాజిక హైకులు కూడా ఎక్కువగా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. గ్రామాలు మాయమైపోయినాయి, గ్రామాలు మారిపోయినాయి, ఎక్కడ చూసినా గ్రామాలు లేవు ఇవాళ అని చెప్పడం ఈయన ఉద్దేశం. చూస్తుండగానే ఎలా జరిగింది, అరే ఒకసారి అరుణ్ కమల్ రాశాడు, प्रतिष्ठित आलोचक और कवि है उत्तर भारत के, अरुण कमल जी ने लिखा था. ఏమంటాడంటే, అరే నేను ఇక్కడే తిరిగాను, నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండాలి, ఇనుప గేటుతో ఉన్నటువంటి ఒక డాబా ఉండాలి, ఎక్కడైతే నేను మలుగు తిరుగుతున్నానో అది ఇప్పుడు మాయమైపోయింది. ఇలా సాగుతుంటది కవిత. అంటే ఇక్కడ ఒక గ్రామం ఉండాలి, నేను ఎక్కడే కదా ఆడుకున్నాను అనుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఎప్పుడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో నివసించిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారనుకోండి, అరే ఇక్కడ మనం తిరిగినటువంటి ఈ ఖైరతాబాద్ కింద ఏదో ఉండాలి, ఇది ఇక్కడ లేదు. ఎందుకంటే ఫ్లైఓవర్స్, మెట్రో రైల్ స్టేషన్స్. అందువల్ల అదే విధంగా ఎప్పుడైతే అర్బనైజేషన్ ప్రక్రియ, పట్టణ అభివృద్ధీకరణ జరిగిందో, అర్బనైజేషన్ లో ఏమైంది, గ్రామాలన్నీ కూడా పల్లెలన్నీ పట్టణాలుగా మారిపోవడం వల్ల బదలాగా అందులో కూడా పరివర్తన వచ్చేసింది. ఎలాగా చూస్తుండగానే దేక్తే దేక్తేకి ఖండహరమే, అవి కూడా విభాగాలు అయిపోయినాయి, భాగాలు అయిపోయినాయి అని చెప్పేసి చెబుతూ ఏమంటాడంటే, ఇంద్రధనుష్ రంగ్ బిరంగే చిత్ర గగన్ కుష్. ఎప్పుడైతే ఒకవైపు వర్షం, మరొక వైపు లేలేత ఎండ వచ్చినప్పుడు ఇంద్రధనుష్ వస్తే, ఇంద్రధనుష్ రంగ్ బిరంగే చిత్ర, 7 వర్ణాలతో ఉంటది. అది ఎలా ఉంటుందట, గగన్ కుష్, ఆకాశం చాలా సంతోషపడుతుంది. అంబర్ కుష్ అంటాడు, ఇక్కడ ఈయన గగన్ కుష్ అన్నాడు, ఆ నియమాన్ని పాటిస్తూ. సో వినాయకునితో మొదలు పెట్టినటువంటి ఈ హైకు చివరగా వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే, సామనే మూర్తి మైనే ముందులి ఆంఖే ప్రభు దర్శన్. సామనే మూర్తి మైనే ముందులి ఆంఖే
ప్రభు దర్శన్. ఎదురుగా మూర్తి రూపం ఉన్నది. నా కన్నులను నేను తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక చింతనతో మూసుకుని ఉన్నాను. నాకు ప్రభు దర్శనం కలిగింది అని ఆయన చెప్పడం ఈ హైకుకారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడైతే చిత్తమైన మనస్సు ఉంటుందో ట్యాగూర్ చెప్పినట్లుగా అక్కడ ప్రశాంతత నెలకొని ఉంటుంది. మనం చేసే పనిపైన మనకి మనసు లగ్నం అవుతారు. ఏది కష్టసాధ్యం కాదు. ఈ చివరకు వచ్చేటప్పటికి స్వప్న ఔసత్య చల్తే సమాంతర్ రేల్ పద్సా 2020 విజన్ అనేటువంటిది भूतपूर्व राष्ट्रपति महोदय सबसे प्रिय राष्ट्रपति महोदय अब्दुल कलाम जी ने एक बार कहा था ना, सपने देख के साकार करने के लिए प्रयास करें. కలలు కనండి, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కోవలోనే ఈ స్వప్న ఔసత్య, మన కలలు సత్యాలు రెండూ కూడా సమాంతరంగానే రైలు పట్టాల్లాగా సాగుతూ ఉంటాయి అని చెప్పి ఈ హైకుకారు, ఈ ఉప్పలదడి వెంకటేశ్వర గారు ఈ శబ్దకే పరి అనేటువంటి గ్రంథాన్ని శ్రీ అనేటువంటి అక్షరంతో శబ్దంతో ప్రారంభించి ఆఖరిగా తను ఏం చేరుకోవాలనుకుంటున్నాడో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఈ జీవితం కలల కంటా ఉండాలి, అది సత్యం ఎప్పటికీ మనం పొందుతామో, జీవితంలో ఈ సంఘర్షణ అనేటువంటిది ప్రతినిత్యం ఎన్నో కష్టాలు వచ్చినప్పటికి కూడా వాటిని మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడమే జీవితం యొక్క పరమార్థం. ఈ రెండు కూడా సత్యము స్వప్నము అనేటువంటివి ఒక రైలు పట్టాలాగా సమాంతరంగా సాగుతుంది అని చెప్పి చెబుతూ ముగిస్తా ఉంటాడు ఈయన. అందువల్ల నేను చాలా సార్లు చెప్పాను, మరొక్కసారి కవిత్వం ఎప్పుడూ కూడా అనుభవాన్ని ప్రత్యక్షంగా ప్రస్తుతీకరణ చేయడం అనేటువంటిది జరగకపోవచ్చు. వారికి ఉన్నటువంటి ఈ అనుభవాల్ని ఏ కవైనా సరే పునఃస్మరణ చేసుకుంటూ తమ హృదయ పటలం మీద తీసుకొచ్చి ఆ స్మృతి తోటి ఒక సృజనాత్మక ప్రక్రియ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కవి. అందువల్లనే ఎప్పుడు కూడా సమకాలీన సందర్భాలని కానీ సమకాలీన పరిస్థితుల్ని నుంచి పక్కకు జరగడానికి ప్రయత్నం చేయలేడు. అందువల్లనే బహుశా ఈ హైకుకార్ ఉప్పలదడి वेंकटेश्वर जी ने भी जापानी कविता प्रक्रिया के जो सिद्धांत है, प्रकृति संरक्षण या पर्यवेक्षण, इसका चित्रण और प्रेम और सौंदर्य और दर्शन का चित्रण करना, इस कविता प्रक्रिया की पद्धति होने पर भी समकालीन संदर्भ के अनुसार भूमंडलीकरण परिस्थितियों में भी हाइकुकार ने क्या किया कि तमाम सामाजिक परिस्थितियों को दृष्टि में रखकर समय समय पर आंध्र प्रदेश या आंध्र राज्य की संस्कृति, संस्कार और वैतालिक लोगों का परिचय करने में उन्होंने बहुत सफल प्रयास किया. शायद मेरा विश्वास यह है कि उत्तर प्रांत के हिंदी राज्यों की जनता तक जो है यह शब्द के परे कविता संग्रह, हाइकू संग्रह पसंद में आएगी. शायद अपनी बात में उन्होंने कहा था, मैं समझता हूं यह पहला प्रयास है हाइकू के लिए उप्पलदड़ी वेंकटेश्वर जी को. कविता हाइकू कविता संग्रह पहला संग्रह है. మొట్టమొదటి ప్రయత్నం ఆయనకి. మొట్టమొదటి ప్రయత్నంలోనే చాలా వరకు ఆయన నియమాల్ని పాటిస్తూ సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి చిత్రణతో పాటు సామాజిక సమస్యల్ని, వివిధ రకాలైనటువంటి ధోరణులను కూడా 5-7-5 3 పంక్తులు నియమాలతోటి పాఠకులకి शब्द के परे शीर्षक से पहुंचाने के लिए उन्होंने प्रयास किया था. असल में हर एक हाइकू अपने आप में एक काव्य के रूप में माना जाता है जापान में. उसी प्रकार भारत देश में भी विभिन्न भाषाओं में जो हाइकू कविता लिखी जा रही है, తెలుగులో కూడా చాలా మంది పెద్ద లిస్టే ఇచ్చాడు శశ్రీ అనేటువంటి ఒక మిత్రుడు.
హైకు కవిత్వం వస్తు వైవిధ్యం అనేటువంటి ఒక వ్యాసంలోని నేను సంపాదకత్వం వహించినటువంటి ముక్తిబోధ్ ఆర్ సంశీల్ తెలుగు రచనాకారు అనేటువంటి ఒక పుస్తకంలో గుమ్మా సాంబశివరావు మినీ కవిత్వం మీద సశ్రీ అనేటువంటి ఒక మిత్రుడు హైకు కవిత్వం మీద ఆయన వ్యాసాలు రాశారు. తెలుగులో కూడా విస్తృతంగా రాస్తున్నప్పటికీ వారు చెప్పినట్టుగానే ఈ నియమాన్ని కొంతవరకు ఆ అక్షర నియమాన్ని, శబ్ద నియమాన్ని లేదా వస్తువులో కొంత మేరకు अटू इटू వెళ్ళినప్పటికీ अधिकतम प्रयास जो है वेंकटेश्वर जी ने यह करने का प्रयास किया कि जापानी संस्कृति जो है उसी प्रकार आंध्र संस्कृति के बारे में और प्रकृति के बारे में उन्होंने पाठकों तक पहुंचने का प्रयास किया था। इसलिए मैं ऐसा मानता हूं बहुत शीघ्र ही जो है हिंदी पाठकों तक, हिंदी समाज तक जो है यह हाइकू कविता संग्रह पहुंचेगी और उनको समर्थन प्राप्त होगा। ऐसा कहीं कहीं एक सुझाव के रूप में आप स्वीकार करेंगे मैं मानता हूं। బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ మీరు వారికి తెలియదనే ఉద్దేశంతో ఈ వచ్చేటువంటి ఆ సంక్రాంతి సమయంలో ఆ హరిదాసుల గురించి లేదంటే త్యాగయ్య గురించి ఇలాంటి వారి గురించి మీరు కింద ఫుట్ నోట్ల కింద ఇవ్వడం జరిగింది. అది మంచి పద్ధతే, కానీ దానివల్ల ఏమవుతుంది, టీకా కింద జరుగుతూ ఉంటుంది. అంటే టీకా టిప్పణి అంటాం కదా, మనం వ్యాఖ్య అంటాం. అంటే ఒక పదం గురించి మీరు కవిత్వ ఇది వ్యాఖ్యా భాగం కాదు మంది, ఇది కేవలం సృజనాత్మక ప్రక్రియగా మీరు స్వీకరించి తెలుగు భాష అయినప్పటికీ కూడా మీరు హిందీలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకున్నటువంటి బహుశా ఆలోచన ఏంటంటే ఇది హిందీ పాఠకులకి ఈ శబ్దాలతో పరిచయం ఉండదు కాబట్టి ఇది చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో మీరు వ్యాఖ్యా భాగం కూడా రాసినట్లుగా అనిపించింది నాకు. కానీ సృజనాత్మక ప్రక్రియలో అలా చేయకుండా ఉంటే కొంచెం పాఠకుడు పక్కకు వెళ్లకుండా ఉంటాడని నేను భావిస్తున్నాను. బహుశా రెండో సంపుట్లో మీరు ఇలాంటివి దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మీకు మరొక్క మారు నా తరపు నుంచి హిందీ दक्षिण भारत हिंदी प्रसार सभा నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ बहुत बहुत शुभकामनाएं। जो मुझे अवसर मिला था గుమ్మా సాంబశివరావు की ఆవిష్కర్త గుమ్మా సాంబశివరావు की చలపాక ప్రకాష్ గారికి, అధ్యక్షులు సోమపల్లి వెంకట సుబ్బయ్య గారికి, ఇతర రసజ్ఞులైనటువంటి శ్రోతలకు కొంతమంది పరిశోధక విద్యార్థులు, కొంతమంది మిత్రులు, సాహితీ మిత్రులు కూడా ఈ వేదిక పైన ఉన్నారు. వారందరికీ కూడా మరొక మరి నేను నా నమస్సులు తెలియజేసుకుంటూ फिर एक बार आपको शुभकामनाएं अदा करते हैं। जो भी अवसर मुझे प्राप्त हुआ आंध्र प्रदेश लेखक संघ की ओर से, पुनः मैं उन लोगों को भी आभार प्रकट करते हुए जय हिंद, जय हिंद। సూపర్, చాలా బాగుంది సార్. చాలా చక్కగా రివ్యూ చేయడమే కాకుండా హైకుకు సంబంధించినటువంటి కుటుంబోత్తరాలు, చరిత్ర, దాని యొక్క పరిస్థితి కూడా చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఉప్పల్ ధడియం గారు వారి హైకుల్లో అక్షర నియమం పాటించడం చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే మీరు చెప్పిన విధంగా వస్తువు సంబంధించినటువంటి ప్రకృతి తాత్వికత కాకుండా సమకాలీనత, అలాగే సామాజిక ఇష్యూస్ కూడా తీసుకొని, ప్రపంచీకరణ వంటి ఇష్యూస్ కూడా తీసుకొని హైకులు రాయడం అభినందనీయం సార్. చాలా చక్కగా మీరు చేశారు. పూర్తిగా హిందీలో చెప్పినా కూడా చాలా స్వీట్ గా ఉంది మాట్లాడడం అనేది. హిందీలో పూర్తిగా మీరు మాట్లాడినా కూడా మాకు అర్థమయ్యేదే అని భావిస్తున్నాం. బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. సంవత్సరం గారు ఒకసారి పుస్తకం పట్టుకోరా, మళ్ళా రెండో మారు ఇది ఇందాక ఆడియో, ఇప్పుడు వీడియో అవుతుంది రికార్డింగ్. కనిపిస్తుందండి? సార్ ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. పెద్దలు శ్రీ పేరిశెట్టి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పుస్తక రచయిత ఉప్పల్ ధడియం గారు స్పందనకు ముందుగా ఎవరితో మాట్లాడిస్తారు? ఇంకా లేదు సార్, మాట్లాడుతారు. ఓకే, ఇప్పుడు ఈనాటి శబ్దకే పరే రచయిత అయినటువంటి ఉప్పల్ ధడియం వెంకటేశ్వర గారు వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సరస్వతికి నమస్కారం.
వినిపిస్తుందా సార్ మాట్లాడేది? వినిపిస్తుంది సార్, చెప్పండి. రోజు ఈ పుస్తకాన్ని చాలా చక్కగా సమీక్షించిన పేరిశెట్టి శ్రీనివాసరావు గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నిర్వహించడం నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇదివరకు కూడా నా శ్రీకాళహస్తీశ్వర శతకం హిందీ అనువాదం దాన్ని కూడా ఆవిష్కరించింది ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘమే. వెన్న వల్లభరావు గారు సమీక్ష చేశారు, వారు కూడా చాలా చక్కగా సమీక్ష చేశారు. దీని అంతటికి సూత్రధారి మా చిరకాల మిత్రులు చలపాక ప్రకాష్ గారు. దాదాపు 2 దశాబ్దాల సాన్నిహిత్యం వారితో నాకు. చాలా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నాం మేము. అలాగే వారు చెన్నై రావడం, నేను విజయవాడ రావడం, చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారు, వారితో కూడా నాకు చిరకాల పరిచయం ఉంది. వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా గురించి 4 మంచి మాటలు చెప్పినందుకు. అలాగే పెద్దలు గుమ్మా సాంబశివరావు గారు, పేరెన్నికగన్న సాహితీవేత్త, తెలుగు సాహిత్య ప్రభుత్వంతో అందరికీ తెలిసిన వారు. మా జనని సంస్థకు మేము ఇప్పుడే ఒక రజతోత్సవ సంచిక వెలువరించాము, దానికి నేనే సంపాదకత్వం వహించాను. అందులో తెనాలి రామకృష్ణుని సంస్కృత పదగుంభనం అన్న అంశం మీద, అంటే సంస్కృత సమాసాలు ఆయన ఎలా నిర్మిస్తాడు తెనాలి రామకృష్ణుడు అన్న దాని మీద ఒక లోతైన వ్యాసం వారు ఇచ్చారు. చాలా అరుదైన వ్యాసం అది. మామూలుగా మనం తెనాలి రామకృష్ణ కవిత్వం గురించి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ సంస్కృత సమాస నిర్మాణం దాని గురించి వారు చాలా చక్కని వ్యాసం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేరిశెట్టి శ్రీనివాసరావు గారితో మాట్లాడిన తర్వాత నేను ఆ పుస్తకం గురించి మాట్లాడడం సమంజసం కాదని నేను అనుకుంటాను. అయినప్పటికీ 1-2 విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇదేమంటే ఈ పుస్తకాన్ని నేను అంకితం చేసింది పద్మాకర్ అనే తెలుగు కవి, హిందీ కవి. ఆయన హిందీ సాహిత్య చరిత్రలో మహాకవిగా పేరెన్నికన్నవాడు, తెలుగువాడు ఆయన. ఆ ఒక్క కారణం చేత నేను ఆయనకు అంకితం చేశాను. 18వ శతాబ్దపు కవి, మధ్యయుగాల హిందీ కవిత్వంలో చిట్ట చివరి మహాకవి అనే పేరు ఆయనకు ఉంది. ఆయన పద్మాభరణ్, జగత్ వినోద్ ఇలాంటి చాలా, గంగాలహరి ఇలాంటి చాలా పుస్తకాలు రచించారు. ఆయన గొప్పతనం ఏమంటే ఆయన రాజుల దగ్గర దానం పొందడం చాలా మంది కవులు చేస్తారు. వారి అగ్రహాలను పుచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. కానీ రాజులకు కూడా దానం ఇవ్వగలిగిన స్థితిలోని కవి ఆయన. అంటే అంత స్థితిమంతుడు. ఆయనకు రాజుల దగ్గర పొందే దానం అంత ఎక్కువ లభించింది. 56 గ్రామాలు ఆయన పొందాడు. ఆ తర్వాత కొంతమంది రాజులకు అవసరం ఆర్థిక సహాయం చేశాడు. ఇటువంటి వ్యక్తి ఒక తెలుగువాడు. వాళ్ళది పండిత వంశము. వాళ్ళ ఇంటి పేరే కవీశ్వర పద్మాకర్ భట్ అంటారు ఆయన. అంటే కవిత్వం వాళ్ళ వంశంలోనే ఉంది. ఆయన తన తెలుగు వాడిని చాలా చోట్ల చెప్పుకున్నాడు కూడా. అందులో తెలుగు వారైన ఇతర భాషల్లో రచనలు చేసిన తెలుగు వారిని మనం గుర్తించాలి, వారిని గౌరవించాలి. ఏ విధంగా మీరు తమిళ సాహిత్యం తీసుకున్నారంటే, తమిళంలో మొట్టమొదటి యాత్రా రచన మన రేణుగుల వీరాస్వామి గారు కాశీయాత్ర చరిత్ర రాశారు కదా. ఆ విధంగా మొట్టమొదటి యాత్రా రచన చేసిన వారు తెలుగువారు. సేలం పగడాల నరసింహ నాయుడు గారు అనే ఆయన, అంటే తెలుగువాడే ఇతర భాషల్లో కూడా మంచి సాహిత్యం సృష్టించినప్పుడు వారిని మనం గుర్తించాలి, వారి గురించి తెలుగు సాహితీవేత్తలు ప్రస్తావించాలి. ఇది నేను ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి సూచిస్తున్నాను. అసలు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మా అందరికి వెనుదండుగా ఉంది ప్రవాసాంధ్ర రచయితలకు. అందుకు సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారికి, చలపాక ప్రకాష్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ పుస్తకంలో మన పేరిశెట్టి శ్రీనివాసరావు గారు ప్రస్తావించారు, శ్రీకారంతో ఈ పుస్తకం ప్రారంభమైందని. ఇది తెలుగు కావ్య సంప్రదాయం. మన కావ్యాలన్నీ శ్రీ శబ్దంతోనే ప్రారంభమవుతాయి. శతకాలు కావచ్చు, ప్రబంధాలు కావచ్చు. ఆంధ్ర మహాభారతం కూడా శ్రీవాణి గిరిజా స్థిరాయ దదతో అని ప్రారంభిస్తారు అన్నయ్య గారు. అటువంటి సంప్రదాయం, అంటే తెలుగులోని ఒక మంచి సంప్రదాయాన్ని హిందీలో కూడా తీసుకెళ్ళాలి అన్నది నా ఆలోచన. భారత రాజ్యాంగంలో దీనికి ఒక ప్రత్యేకంగా ప్రస్తావింపబడిన విషయం ఇది. హిందీని అధికార భాషగా ఎలా వికసింపజేయాలి, ఎలా దానికి उसका विकास कैसे होना है, इसके संबंध में एक प्रावधान है संविधान में. वह भारत की सामाजिक संस्कृति का माध्यम बने. భారత దేశపు సమగ్ర సంస్కృతి యొక్క ప్రతిబింబంగా హిందీ ఉండాలి. అందువల్ల మనం మన భాషలోని రచనలను హిందీలో తీసుకెళ్ళాలి, మన సంస్కృతిని కూడా తీసుకెళ్ళాలి. అందుకని నేను సంక్రాంతిని ప్రస్తావించాను, ఉగాదిని ప్రస్తావించాను. అందులో ఈ రచనలో హరిదాస్ వెళ్ళిపోయిన హరిదాస్ అన్న మాట కూడా హరిదాసు అని తెలుగు రూపమే ఇచ్చి అందులో దానికి వివరించాను కూడా. పెద్దలు శ్రీనివాసరావు గారు అన్నట్టు బహుశా టీకా టిప్పణి ఇవ్వకపోతే అర్థం కాదు, కానీ అది ఇవ్వడం వల్ల పాఠకుడి దృష్టి అటువైపు పక్కకు మరలే అవకాశం కూడా ఉంది. దీన్ని గుర్తుపెట్టుకుంటాను సార్ తప్పకుండా. అది
కొన్ని హైకులు నేను ప్రకృతి పరంగా అంటే భాష చెప్పింది అదే, ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి, ప్రకృతి పరిశీలనకి ప్రధాన కవిత్వానికి అని ఆయన అంటాడు. తాత్విక చింతన వారిది జెన్ బౌద్ధిజం. అది జెన్ బౌద్ధిజం దేని గురించి ప్రస్తావిస్తుంటే ప్రకృతిలో మనం మళ్ళీ వెళ్ళడం అన్నమాట. దీన్ని ఆధునికంగా మళ్ళీ చూస్తే మనం బ్యాక్ టు నేచర్ అని మనకు ఒక ఉద్యమం వచ్చింది. అంటే మనం మనిషి నిజంగా చూస్తే ప్రకృతి కంటే భిన్నం కాదు. ప్రకృతిలోని అనేక జీవులు ప్రాణులలో మనిషి కూడా ఒకడు. ప్రకృతిని మనం మనిషిని ప్రకృతి నుంచి విడిగా మనం చూడలేము. అందువల్ల హైకు కవిత్వం నన్ను ఆ దృష్టిలో ఆకర్షించింది. అయితే నేను మొట్టమొదటి కవిత్వం హైకు రాసిన తెలుగులోనే, హిందీలో కాదు. హిందీలో చాలా ఆలస్యంగా రాశాను. కానీ హిందీ హైకు కవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగులో పెద్దలు గుమా సాంబశివరావు గారు ప్రస్తావించినట్టు అక్షర సంఖ్యా నియమం పాటించిన కవులు చాలా తక్కువ. ఇస్మాయిల్ గారి దగ్గర నుంచి తీసుకుని బివివి ప్రసాద్ గారు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు చాలా మంది చాలా మంచి కవిత్వం రాశారు. అయితే అక్షర సంఖ్యా నియమం మాత్రం పాటించలేదు. ఒక పెన్నార్ శ్రీరామకృష్ణ గారే పాటించారు నాకు తెలిసినంత వరకు. మరి కొందరు పాటించి ఉండవచ్చు, కొంతమంది ఉండొచ్చు, కానీ తక్కువ మందే పాటించారు. హిందీలో అలా కాదు, అక్షర సంఖ్యా నియమం ఖచ్చితంగా పాటిస్తారు. హిందీలో హైకు అంటేనే 5-7-5 అక్షర సంఖ్యా నియమం ఉండాలి. అది హిందీ హైకు కవిత్వంలోని ఒక విశిష్టమైన అంశం. అది దాన్ని మనం కూడా స్వీకరించవచ్చు. తర్వాత హిందీలో ఇంకోటి ఏం చేస్తారంటే వాళ్ళు హిందీ హైకు సంపుటికి పేరు పెట్టేటప్పుడు అది 5 అక్షరాల పేరుగానే ఉంటుంది, 7 అక్షరాల పేరైనా ఉంటుంది. అంటే 5-7-5 పాటిస్తాం కదా, ఆ విధంగా శబ్దకే పరే అన్నది 5 అక్షరాలు హిందీ వర్ణ. దీని ప్రకారం తెలుగులో అయితే 5 అక్షరాలు కాదు అది, కానీ హిందీ ప్రకారం అయితే 5 అక్షరాలు అవుతుంది. ఈ 5 కానీ 7 కానీ ఉండాలి అక్షరాల సంఖ్య హిందీ సంపుటికి, హైకు సంపుటికి. వాళ్ళు దాన్ని ఒక అలిఖిత నియమంగా పాటిస్తున్నారు. ఇది కూడా ఒక మంచి సంప్రదాయం. ఎలా నేను అన్నాను, మనం స్త్రీ వాళ్ళకి ఇస్తామని, అటువంటి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. भाषाओं के बीच में ये आदान प्रदान होना ही चाहिए। एक प्रकार से हम वहां से शब्द भी लेंगे और वहां के जो परंपरा है उसको भी हमें आत्मसात करना चाहिए। मैं एक उदाहरण भी देना चाहूंगा। हमारा जो सत्सई परंपरा है, हाल चक्रवर्ती ने जो लिखा था गाथा सप्तशती, उसका ही प्रभाव पड़ा हिंदी साहित्य पर। हिंदी साहित्य को सत्सई अने ఒక సంప్రదాయానికి, కావ్య సంప్రదాయానికి పూర్తిగానే కేంద్రంగానే ఏదంటే మన హాల్ సంతరించిన గాథా సప్తశతి.